ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. మరొక పర్యాయము మీతో కలిసి దేవుని మాటలు ధ్యానం చేయటానికి దేవుడు సేవకునిగా నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థించే సేవకుడిగా ఉండటానికి ప్రభు నాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము దేవుని మాటలు ధ్యానం చేయటానికి 103వ కీర్తనలో భక్తుడైన దావీదు పాడుకున్న ఒక స్తుతి కీర్తన గురించి మనము ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన మొదటి చరణంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాటలు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను స్తుతించు. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయనకున్న అత్యంత గొప్ప లక్షణాలలో పరిశుద్ధత అత్యంత ప్రప్రథముగా ఉంది. అందుకే ఆయన అనునిత్యము దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా ప్రవక్త చూసిన దృశ్యములో కనబడుతున్న ఒక గొప్ప ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు గడప కమ్ముల పునాదులు అదురుచున్నవని ఉన్నతమైనటువంటి స్తుతి ఎలాగంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుచున్నాడని లేఖనాల నుండి మనము గ్రహిస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, స్తుతి పెదవులకు మాత్రమే పరిమితం కాకూడదు. అది హృదయ అంతరంగము నుండి మనస్ఫూర్తిగా నిష్కపటముగా మన హృదయంలో నుండి దేవునికి మనము స్తుతి చెల్లించాలి. దేవుని సహాయాన్ని అభ్యర్థించటము దాన్ని ఏమన్నామంటే ప్రార్థన అన్నాం. ఆయన చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటము స్తుతి అంటారు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను హెచ్చించటము ఆరాధన. అయితే స్తుతి ప్రభునందు ప్రియులరా క్రైస్తవ విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదని మనకు తెలుసు. ఆయనను స్తుతించాలి, కనపరచాలి. స్తుతి మన జీవితంలో ఒక భాగం కావాలి. 33వ కీర్తనలో రాయబడిన మాట, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటాడు. చాలా అందమైనది. మనకు దేవుని స్తుతించటము కంటే ఉన్నతమైనది గొప్పది మరొకటి ఏది లేదు. ప్రియులరా, ఈ సమయంలో మనము కొన్ని మాటలు ఎలాంటి పరిస్థితుల్లో స్తుతించాలి అంటే, ఎలాంటి పరిస్థితులైనా అపోస్తుడైన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కూడా అవి ఎలాంటి పరిస్థితులైనా సరే, మనము ఎలాంటి పరిస్థితులైనా అన్నప్పుడు మరి కొన్ని సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఏ పరిస్థితులైనా మనం దేవునికి స్తుతి చెల్లించే బిడలముగా ఉండటానికి మన విశ్వాస జీవితాన్ని మనం బలపరుచుకోవాలి. ఎందుకంటే మన జీవితాన్ని గురించి దేవునికి సమస్తము తెలుసు. మనమేంటో మనకు తెలీదు. మన గురించి మనకు పరిపూర్ణమైన అవగాహన లేదు. కాబట్టి మనకి ఏం జరిగినా, ఏది జరగాలనుకున్నా మన ఆలోచనల కంటే ప్రభువుకి ఎక్కువగా తెలుసు. కాబట్టి ఆయనకు అప్పగించి ఏది జరిగినా ప్రభువుకి మనం స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. యోబు అంటాడు, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఒకే దినాన్ని 10 మంది పిల్లలతో సహా సమస్తాన్ని కోల్పోయినప్పుడు చెప్తున్నటువంటి మాట. ఆ మాట వింటున్నప్పుడు శరీరం మనకు చాలా జలదరిస్తుంది. ఇలాగ చేయగలరా? ఇది కూడా సాధ్యమా? అంటే విశ్వాసులకు దేవుని వాక్యము చేత బలపరచబడిన వారు, దేవునితో అమితమైనటువంటి భక్తి విశ్వాసం కలిగిన వారు, వాళ్ళు మాత్రమే చేయగలరు. మనకు 10 మంది పిల్లలుండి ఒకవేళ వారిలో ఎవరినైనా కోల్పోయినప్పుడు ఈ మాట చెప్పలేము. దుఃఖముతో నిండిపోతా ఉంటాం.
కానీ ప్రభునందు యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం నాకు స్తుతి కలుగును గాక. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనంలో చెప్పిన మాట. ఇది నిజమైనటువంటి స్థుతి. మన జీవితంలో లేదా మన కుటుంబంలో ఏదైనా మేలు జరిగితే స్తుతి కూడిక, స్తుతి ఆరాధన కూడికలు పెడతాం. అదే మనకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే, అసలు దేవుడుంటే ఇట్లా జరిగేదా అని ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతాం. ప్రభునందు ప్రియులారా, ప్రతి పరిస్థితి యందు ఆయనను స్తుతించటము గొప్ప భాగ్యముగా ఎంచుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు తన ప్రాణముతో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఆయనను స్తుతించు. ఆయన నాకేమి చేశాడు అని ప్రశ్నించాలి అని నీవనుకుంటే, ఈ ప్రశ్న అడగటానికి జీవముతో నీవున్నావు అంటే అది ఆయన చేసిన ఉపకారమే. అన్నీ నీ కోసమే చేశాడు. నీకంటే ముందుగా నీకు కావలసిన సృష్టి అంతటిని చేశాడు. ఆ సృష్టిలో నీవు జీవించటానికి, ప్రాణంతో ఉండటానికి ఈ రోజున కూడా నీవు జీవంతో ఉన్నావు అంటే ఆయన చేసిన కార్యమే. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నీకంటే ముందుగా నీ జీవితానికి కావలసిన సమస్తమంతటిని ప్రభువు చేశాడు. హాస్పిటల్‌లో ఆక్సిజన్ పెట్టాలంటే గంటకి 300 రూపాయలు. అది కొంచెము ఎక్కువ పరిస్థితులు ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి. 60 సంవత్సరాలు జీవించే వారికి అయ్యే ఖర్చు ఎంతండి? రోజుకు 300 అయితే ఆక్సిజన్ ఎంతో తెలుసా? 5,00,00,000 రూపాయలట. కానీ నేడు మనము గాలి కోసం చెల్లించేది ఎంత? ఎంత చెల్లిస్తా ఉన్నాం? మన జీవిత కాలంలో 60 సంవత్సరాలు మనం పీల్చుకునే గాలి ప్రస్తుతము రేటు కడితే 5,00,00,000 రూపాయలట. కానీ దేవుడు దానిని ఉచితంగా నీకు ఇచ్చాడు కదా! 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు. నువ్వు ఉపయోగించే నీటికి లెక్కలు కడితే ఏమో, ఒకవేళ నీవు వీటికి లెక్కలు కట్టగలవా? కానీ నీవు లెక్క కట్టలేనిది మాత్రం ఒకటుంది. అదేంటో తెలుసా? ఆయన నీ కోసం చిందించిన, నీ జీవితాన్ని పవిత్రపరిచి పరలోక రాజ్య వారసత్వంలోనికి నిన్ను నడిపించిన ఆయన పరిశుద్ధ రక్తపు రుధిర ధారలు. అది ఏ పరిస్థితుల్లో తెలుసా? మనము బలహీనములుగా ఉన్నప్పుడు, దాని గురించిన విలువ మనకు తెలియనప్పుడు, మనము దానికి అయోగ్యులముగా ఉంటూ దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు కూడా, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రువులమై ఉన్నప్పుడు, దేవుడు నాకేం చేశాడు? నా ప్రాణమా ఆయనను ఎందుకు స్తుతించాలి? ఎందుకు సన్నుతించాలి? నీకు సమస్తాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని రాజ్య వారసత్వంలోనికి నడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలో ప్రాణం పెట్టేటట్లు చేశాడు. ఇంకా ఆయన మన కోసం ఏం చేయాలి అనే ప్రశ్న కంటే, మనము ప్రభు కొరకు ఏం చేయాలి? ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణాన్ని ఆయన కోరేవాడు కాదు. నీవు నేను చేయగలిగింది ఏదైనా ఉంది అంటే, అది విరిగి నలిగిన హృదయముతో ఆయన చెంత చేరి, ఆయన మన కోసం చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్తుతించగలగడం ఒక్కటే. రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞత కలిగిన హృదయాలతో సిలువ చెంత చేరుదాం. స్తుతులతో ఒక సింహాసనాన్ని ఆయన కోసం మన హృదయాల్లో సిద్ధపరచుదాం. దేవుడు నీకు కృపను అనుగ్రహించి బలపరుస్తూ ఉన్నాడు కదా. క్రీస్తునందు ప్రియులరా, 103వ కీర్తనలో ఈ భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఏం చేశావు అని దావీదు చెప్తూ ఆయనను స్తుతించటానికి కొన్ని కారణాలు పెట్టుకున్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అవును ప్రభునందు ప్రియులరా,
మన పాపములన్నిటినీ సిలువలో ప్రభు క్షమించాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే మన వ్యాధులన్నిటినీ కుదిర్చాడట. ప్రతి వ్యాధికి స్వస్థతను చేకూర్చు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. నేడు అనేక మంది బిడ్డల ఈ విశ్వాసం చేత గొప్ప స్వస్థతలు ప్రభు చేస్తూ ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నిజమే కదా! మన బ్రతుకులు సమాధికి చేరేటువంటివి. కానీ జీవాన్నిచ్చి దేవుడు మనల్ని సజీవుల్ని చేస్తూ ఉన్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తతుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దావీదు భక్తుడు 5 కారణాలు బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇవి ఎవరు చేయలేరు నా దేవుడు తప్ప అని ప్రభువుని స్తుతిస్తూ 103వ కీర్తనను నేటి మన హృదయములో పదిలపరుచుకుని ప్రభుని స్తుతించడానికి జీవగ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు. ప్రభు కొరకు మనం చేయగలిగింది హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించి గనపరిచి ఆరాధించి ఆయన రక్షించిన స్థితిని నీ ద్వారా ఇతరులకు తెలియచేసి అనేకులు రక్షించబడటానికి ప్రభునామంలో బలపరచబడటానికి ప్రభువుకు సాక్షిగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. స్తుతులతో ఆయన సింహాసనాన్ని చేరుదాం. మన హృదయంలో ప్రభుకి గొప్ప స్థానం ఇచ్చి ఆయన నిత్యము స్తుతించే బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహాకృప చేత నాయన ఈ రీతిగా నేను స్తుతించి గనపరిచి నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ప్రభా నీ నామాన్ని గనపరుస్తూ మహింపరుస్తూ దీవెనకరమైన కుటుంబాలుగా ఉండుటకు నాయన హృదయపూర్వకంగా నేను స్తుతించి ఆరాధించే ఆ ఉన్నతమైన స్థితి ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ పొందుకునే కృప దయచేయండి. నీ బిడ్డలను ప్రభు నీ నామ మహిమలో ఉండటానికి నీ నామ ఘనత కొరకు ఉండటానికి నిత్యము నీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి మేలు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.